అంటే అంటే కళ్యాణ్ గారు, రవి గారు, ఈ క్వశ్చన్ ఇద్దరిని కూడా అడుగుతాను. అంటే తన ఉద్దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల అయ్యో మహిళల వేషధారణని ఎప్పటి నుంచో అనాదిగా పురుషుడు డిక్టేట్ చేస్తూనే వస్తున్నాడు అని అయ్యో పాపం అని అనిపించి చేశాడు అనుకోవడానికి ఏదైనా ఒక మూల అవకాశం ఉందా రవి గారు? అస్సలు లేదండి, లేదు, ఏ కోసానా లేదండి, ఏ కోసానా లేదు. మహిళల పట్ల వాడికి సరైన అవగాహన అస్సలు లేదు. వాడి ఉద్దేశ్యంలో ఒక విలాస వస్తువుగానే చూశాడు, వాడు విలాస వస్తువుగానే మాట్లాడుతున్నాడు. వాడికి ఎప్పుడు కూడా మహిళలంటే గౌరవమే లేదు. నిజంగా బట్టలు ఇప్పుకొని గుట్టలు ఇప్పుకొని తిరగండి అని అంత పిలిపించాడంటే వాడికి విలువ ఉందని ఎట్లా చెప్తారు సార్? వాడు తల్లికి చెప్తాడని మీకు తెలుసో లేదో, థాయిలాండ్ వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేశాడు. ఎవరెవరైతే ఇక్కడ కామంతో వేడెక్కి ఉన్నారో ఆడిని కాంటాక్ట్ చేస్తే అమ్మాయిని సరఫరా చేస్తాడంట. ఇది ఆడు చెప్పిన మాటలే, ఆడి ఛానల్లోని. వీడు స్త్రీకి ఇంపార్టెన్స్ ఇస్తాడా? మీరు చెప్పినట్టు స్త్రీ అంటే ఆడికి ఒక విలాసవంతమైన వస్తువు, మనిషి కూడా కాదు. సో ఏ కోసనా లేదండి. వీడు ఒక నీచుడు, దుర్మార్గుడు, సోషల్ టెర్రరిస్టు, స్టిగ్మా. కరోనా వైరస్ కన్నా డేంజరస్ అండి. కరోనా వైరస్ కి మెడికేషన్ ఉంది, వీడికి మెడికేషన్ లేదు. ఇవే మాటలు ఏ అరబ్ కంట్రీస్ లోనూ మాట్లాడుంటే ఇలా విప్పుకుని తిరగండి అని, ఏంటి అతని పరిస్థితి ఏమై ఉండేది? అరబ్ కంట్రీస్ అక్కడండి, యూపీలో ఒక్కసారి. కళ్యాణ్ గారు ఒక ఇద్దరు చెప్పండి నాకు ఆన్సర్ దీనికి. అయితే వాడే చెప్పాడు అయితే గానీ అక్కడ యూఏఈ లాంటి కంట్రీస్ లో అయితే ఈ పాటికి ఏం చేసేవారో వాడే చెప్పాడు కదా, అదే పని వాడికి జరిగేది. రవి గారు? సో ఎక్కడో అక్కర్లేదండి, ఉత్తరప్రదేశ్ సీఎం గారికి ఈ వార్తను అందజేయండి. సీతామాతని ఎలా చూపించాడో ఆ విజువల్ తోని ఒక్కసారి ఆర్నబ్ కి ఇవాళ ఇప్పుడు నేను వీడియో చేసి ఇది మొత్తం అందరికి ట్వీట్ చేస్తా, అందరికి స్ప్రెడ్ చేస్తా. మన పని మనం చేస్తాం, చూద్దాం ఎంతమంది రీచ్ అవుతుందో, ఏం రీచ్ అవుతుందో. ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఎలా రియాక్ట్ అవుతారో, హోమ్ మినిస్టర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో, అమిత్ షా గారు, నా బీజేపీ ప్రెసిడెంట్ గారు, నా చిన్ననాటి క్లాస్మేట్, నేను ఆయన కలిసి 6 ఏళ్ళు క్లాస్మేట్లు. ఆయనతో నాకు పర్సనల్ ఈక్వేషన్ ఉంది. ఇవన్నీ స్టేట్మెంట్లు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రెసిడెంట్ అంటే ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడి ఏం జరుగుతుందో చూపించి, సీతామాతని ఎలా విజువల్ చేశాడో చూపించి బాధ్యత అయింది మరి.